జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కావలిపట్టణం ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని సిబ్బంది చేపట్టారు. రాష్ట్ర కమిటీ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూఏ జిల్లా సహాయ కార్యదర్శి మీరా మొహిదీన్, డిపో కార్యదర్శి టి రఘునాథ్ రెడ్డి, గ్యారేజీ సెక్రటరీ కలాం తదితర యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి డిమాండ్లతో నినాదాలు చేసి అనంతరం మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్ వెంటనే ఇవ్వాలి, ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలి, ప్రమోషన్స్ వెంటనే గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే మహిళా ఉద్యోగులు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులను మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులను నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను, ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతాలను, ఈహెచ్ స్థానంలో సొంత వైద్య విధానాన్ని, ఈహెచ్ స్థానంలో ఏపీఎస్ఆర్టీసీ వైద్య విధానాన్ని, ఈహెచ్ స్థానంలో పాత వైద్య విధానాన్ని చెల్లించాలి. 114 జీవో ప్రకారం 400 రూపాయలు చెల్లింపులు, నైట్ అవుట్ చెల్లింపులు 400 వరకు, 114 జీవో ప్రకారం 400 రూపాయలకు అలవెన్స్ను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంస్థ పరంగా వేతనాలు చెల్లించాలి. వేతనాలను ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న విధంగా క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న విధంగా క్యాడర్ స్ట్రెంత్ కొనసాగించాలి. డిప్యుటేషన్లను జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, జిందాబాద్ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ 1/2019 సర్కులర్ను వెంటనే అమలు చేయాలి. 1/2019 సర్కులర్ను అక్రమ సస్పెన్షన్ రిమూవల్స్ వెంటనే ఆపాలి. అక్రమ సస్పెన్షన్ రిమూవల్స్ వెంటనే పూర్తి జీతంను, ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతంను, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత విద్యా విధానాన్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రేపు 2 రోజులు టీ బ్రేక్ టైంలో ధర్నా నిర్వహించి గేట్ మీటింగ్ నిర్వహించమని రాష్ట్ర ఆదేశానుసారం కావలి డిపోలో ఈరోజు అసిస్టెంట్ సెక్రటరీ జిల్లా మీరా మొహిదీన్ ఆధ్వర్యంలో కావలి డిపోలో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము. ఈ సమస్యల మీద మెమోరాండం ఎండీ గారికి మార్చిలో ఇచ్చున్నాము. మార్చిలో ఇచ్చినప్పటికీ ఇంతవరకు స్పందించిన కారణంగా మొన్న 2 రోజులు రెడ్ రిబ్బన్లతో నిరసన తెలియజేశాము. ఇప్పుడు 2 రోజులు గేట్ మీటింగులతో నిరసన తెలియజేస్తున్నాము. తర్వాత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ విధంగా పిలిపిస్తే ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాము.